అందరికీ నమస్కారం. ఈరోజు రష్మిక చాలా సీరియస్ వార్నింగ్ అటు ఇంగ్లీష్లో ఇటు కన్నడంలో పెట్టింది. ఎందుకంటే అప్పట్లో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయ్యింది 2017 2018లో ఇవిడ బ్రేక్ చేసుకున్నారు. ఆ మూమెంట్లో వీళ్ళ అమ్మ సుమన్ మందాన మన రష్మిక వాళ్ళ అమ్మ దెన్ మాట్లాడిన మాటలు కొన్ని, రష్మిక మాట్లాడిన మాటలు కొన్ని అన్నట్టుగా కొన్ని ఆడియో లీక్ అయింది అన్నట్టుగా దాన్ని ఫ్రేమ్ చేసి దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. దానిలో సింపుల్గా వచ్చేసి ఈమె పెళ్ళయ్యాక సినిమాలు ఆపాలన్నట్టు, గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో కిస్సింగ్ సీన్ ఏదైతే ఉందో అది రక్షిత్ శెట్టికి నచ్చలేదు అన్నట్టు, ఇక సవలక్ష కండిషన్ అన్నట్టు, ఏంటి దారుణం ఏంటి దుర్మార్గం ఏదో మాట్లాడుతున్నట్టు, అలా పెళ్లి సంబంధం వీళ్ళే చెడగొట్టుకున్నట్టు, ఆడపిల్ల వాళ్ళే అంటే రష్మికల అమ్మ చెడగొట్టుకున్నట్టు, ఇక రకరకాలుగా అనమాట. శుభమాని విజయ్ దేవరకొండతో పెళ్ళి అయితే, శుభమాని తెలంగాణ కొడలేక కొత్త జీవితం స్టార్ట్ అయితే, ఇప్పుడు ఆ రకంగా రష్మికి సంబంధించి ఎప్పుడో పాత పట్టుకొచ్చి ఇప్పుడు వైరల్ చేయటం అంటే ఎంత దుర్మార్గం అంటే అసలు శాడిజం కాదా? అది దృష్టికి వచ్చింది. ఇమీడియట్గా వాళ్ళు కనుక తీయకపోతే 24 గంటల లోపల లీగల్ నోటీసులు పంపుతారు, డిఫమేషన్ నోటీసులు పంపుతారు, కోర్టుకు లాగుతారు. ఇక మీ జీవితం అయిపోయినట్టే, జాగ్రత్త ముందు తీసేయడం అని చెప్పేసి అంటుంది. సో పెళ్ళైంది, ధైర్యం వచ్చింది, సంతోషం. అండ్ ఇకనైనా ఆమెకు సంబంధించిన కాంట్రవర్సీల విషయంలో జనాలు, మీడియా వాళ్ళు ఎస్పెషల్లీ గతంలో జరిగింది ఎప్పుడో ఇప్పుడు కనుక తీసుకొస్తే మాత్రం మీకు చుక్కలు కనపడతాయి. అండ్ రష్మిక వి సపోర్ట్ యూ, ధైర్యం మీద అడిగేసేయండి.